ఏపీ రాజకీయాలకు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పొత్తుల కోసం పాకులాడుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేనతో పొత్తుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును ప్రకటించారు. ఇరు పార్టీల అధినేతలు సీట్ల పంపకం గురించి పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జనసేన 40 నుంచి 50 సీట్లను డిమాండ్ చేస్తుండగా 25 సీట్లలోపు ఇవ్వడానికి చంద్రబాబు సముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. సరిగ్గా సమయంలోనే నారా లోకేష్ సీఎం పదవి గురించి చేసిన కామెంట్స్ టీడీపీ జనసేన పొత్తుల్లో విభేదాలు తలెత్తేలా చేశాయి. పవన్ కళ్యాణ్కు సీఎం పదవి షేరింగ్ ఉండదని, అనుభవం కలిగిన చంద్రబాబే 5 ఏళ్ల సీఎంగా ఉంటారని ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ స్పష్టం చేశారు. పైగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కడం కష్టమేనని అర్థం వచ్చేలా నారా లోకేష్ మాట్లాడారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు అంటూనే మిత్రబంధాన్ని తుంగలో తొక్కారని టీడీపీపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేది లేదని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు కాపు సామాజిక వర్గం సైతం పవన్ కళ్యాణ్పై ఎదురు తిరుగుతున్నారు. ఇదే సమయంలో కాపులంతా పవన్ను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబుకు పవన్ ఉడిగం చేస్తున్నారనే అభిప్రాయం కాపుల్లో నెలకొంది. క్షేత్రస్థాయిలో పవన్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని గ్రహించిన చంద్రబాబు కొత్త పొత్తులకు తెరలేపారని తెలుస్తుంది. పవన్ను నమ్ముకొని ముందుకు వెళ్తే కష్టమేనని భావనకు చంద్రబాబు వచ్చారట. జనసేన నుంచి ఓట్లు అనుకున్నంత స్థాయిలో టీడీపీకి బదిలీ కావాలని ఫిక్స్ అయిన చంద్రబాబు రాష్ట్రంలో కొత్త రాజకీయాల సమీకరణలకు తెరలేపినట్టే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్తో జతకట్టడానికి కూడా చంద్రబాబు వెనకాడడం లేదనిపిస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సైతం సిద్ధం పడినట్లు సమాచారం. చంద్రబాబును బీజేపీ నమ్మే పరిస్థితిలో లేకపోవడంతో ఆయనకు దారులన్నీ మూసుకుపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఆయన కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తుంది. ఇటీవల కర్ణాటక, తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పంచన చేరడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. దీనిలో భాగంగానే చంద్రబాబు బెంగళూరు వెళ్లి మరీ అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఇద్దరు కలిసి బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఓ గదిలో 2 గంటలకు పైగా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య ఓ సయోధ్య కుదిరినట్లు సమాచారం. ఈ సమయంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఇరువురు నాయకులు చర్చించుకున్నట్లు తెలుస్తుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్పై విమర్శలు చేసేలా ఒత్తిడి చేయాలని డీకేను చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.